తలపతి విజయ్ నెక్స్ట్ సీఎం అవ్వగలడా? తమిళనాడు ఎలక్షన్స్ మొత్తం అంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ టీవీకే విజయ్ తలపతి ఖచ్చితంగా గెలుస్తాడని అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు తమిళనాడులో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అందులో ఏవే మేజర్ పార్టీలు? ఆ పార్టీలు ఎవరివి? అసలు 2026 ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతుంది? ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది? ఒకవేళ ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి చేస్తుంది? ప్రజలు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎలక్షన్స్ లో కులంతో కూడిన సమస్యలు ఎంతవరకు ఉండొచ్చు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అసలు తమిళనాడులో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఫస్ట్ తమిళనాడులో మెయిన్ గా 2 పార్టీస్ అయితే ఉన్నాయి. మొదటి పార్టీ డిఎంకే, దీని లీడర్ వచ్చేసి స్టాలిన్. ఇంకా రెండో పార్టీ అన్నా డిఎంకే, జయలలిత గారి పార్టీ. ఆ తర్వాత జయలలిత గారు చనిపోయినాక పన్నీర్ సెల్వన్ గారు అన్నా డిఎంకే పార్టీకి అయితే లీడర్ గా అయితే ఉన్నారు. ఇప్పుడు టీవీకే విజయ తలపతి పార్టీలోకి పాలిటిక్స్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. అండ్ సోషల్ మీడియాలో పక్క టీవీకేనే గెలుస్తుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు లాస్ట్ ఇయర్ ఏ పార్టీ గెలిచింది? 2021 ఎలక్షన్స్ లో గెలిచింది డిఎంకే పార్టీ. మొత్తంగా 133 సీట్లతోటి భారీ మెజారిటీ తోటి అయితే డిఎంకే పార్టీ గెలిచింది. అండ్ సెకండ్ మేజర్ పార్టీ అన్నా డిఎంకే పార్టీ. దీనికి లాస్ట్ ఎలక్షన్స్ లో 66 సీట్లు అయితే వచ్చాయి. అలా అని అన్నా డిఎంకే పార్టీని తక్కువ చేయలేం. ఎందుకంటే వరుసగా 2 సార్లు 2011 నుంచి 2021 వరకు 10 సంవత్సరాలు అన్నా డిఎంకే పార్టీ అయితే పవర్ లో ఉంది. సో రెండు పార్టీస్ కి ఏది దేనికి తీసిపోయేది కాదు. రెండో స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఇస్తాయి. ఇప్పుడు 2026 ఎలక్షన్ లో టీవీకే తలపతి విజయ్ గెలుస్తాడా, లేకపోతే కమల్ హాసన్ చిరంజీవి లాగా పక్కకి తప్పుకుంటాడు, లేక జయలలిత గారి లాగా సీనియర్ ఎన్టీఆర్ లాగా సీఎం అయి స్ట్రాంగ్ గా కూర్చుంటాడు? మెయిన్ గా అక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్లైండ్ గా డిఎంకే పార్టీనే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే డిఎంకే పార్టీ బిఫోర్ రూలింగ్ లో ఉంది కాబట్టి అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కూడా కాబట్టి. వేరాస్ టీవీకే తలపతి విజయ్ ఎలక్షన్స్ లో కొత్తగా వచ్చాడు. తనకైతే పాలిటిక్స్ లో 0 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిఎంకే పార్టీని లేదా అన్నా డిఎంకే పార్టీని అయితే చూస్ చేసుకుంటారు. కానీ తమిళనాడు యూత్ మాత్రం టీవీకేని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే యూత్ కాబట్టి. ఆల్రెడీ విజయ్ తలపతి తమిళ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. యూత్ లో ఎంతో క్రేజ్ ఉంది అండ్ యూత్ అంతా తన సినిమాలు చూసి ఆల్రెడీ ఇన్స్పైర్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటి టైంలో తమిళనాడు యూత్ ఆబ్వియస్ గా టీవీకే తలపతి విజయ్ నే ఎన్నుకుంటారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ టీవీకేనే అని చూపిస్తున్నారు. కానీ సోషల్ మీడియాకి ఆఫ్లైన్ పీపుల్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సోషల్ మీడియాలో కావాలని విజయ్ తలపతిని బ్లైండ్ గా ఓవర్ హైప్ ఇస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే జనాలు కుప్పలుగా వస్తారు, నిజమే. కానీ వచ్చిన వాళ్ళందరూ విజయ్ కి ఓటు వేస్తారని ఎందుకు అనుకుంటాం చెప్పండి? విజయ్ ఒక హీరో రోడ్డు మీదకి వస్తే ఎవరైనా చూడడానికి వస్తారు. అంతెందుకు మన ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి వస్తే ఎంతో మంది జనాలు ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తారు. కానీ వచ్చిన వాళ్ళందరూ తనకైతే ఓటు వేయాలని అయితే ఏం లేదు. తన హీరో కాబట్టి తన పైన అభిమానం ఉన్న వాళ్ళు రావచ్చు. బట్ ఇక్కడ సినిమాలు అండ్ పాలిటిక్స్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయి. ఇంకా పెద్ద మేజర్ ఛానల్స్ ఆఫ్ తమిళనాడు లైక్ ఎన్డీటీవీ, ఇండియా టుడే అండ్ టైమ్స్ నౌ లాంటి మేజర్ ఛానల్స్ పోల్స్ చేస్తుంటే డిఎంకే పార్టీకి 25% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ అన్నా డిఎంకే పార్టీకి 22% అయితే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా టీవీకే తలపతి విజయ్ కి 24% అయితే ఛాన్స్ ఉందని అయితే పోల్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇంకా మిగతా అన్ని పార్టీస్ అదర్ పార్టీస్ అన్ని కలుపుకుంటే గనక 30% అయితే ఉన్నాయి. సో పోల్స్ ని బట్టి చూసుకుంటే గనక 3 పార్టీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. అందులో మెజారిటీగా చూసుకుంటే డిఎంకే పార్టీ లీడ్ లో ఉంది. ఈవెన్ డిఎంకే పార్టీ వాళ్ళు ప్రజలకి అంత మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి పరిపాలన ఇవ్వకపోయినా గానీ డిఎంకే కి సపోర్ట్ ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే క్యాస్ట్. సో కులం పేరుతో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ అందరూ కూడా డిఎంకే కి మాత్రమే ఓటు వేస్తారు. అందువల్లనే డిఎంకే పార్టీ ముందు వరుసలో ఉంది. ఇప్పుడు టీవీకే విజయ్ తలపతి పార్టీ మాత్రం డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా చాలా ప్రెషర్ లో ఉంది. ఎందుకంటే తన ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. సో టీవీకేకి ఎలక్షన్స్ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా పెద్ద డిసడ్వాంటేజెస్ అనే చెప్పాలి. అండ్ మిగతా అదర్ ఆల్ పార్టీస్ కి బిగ్ అడ్వాంటేజెస్. ఎందుకంటే సింపతి గెయిన్ చేసి వాళ్ళైతే ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి. సో పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ కారణంగా విజయ్ తలపతి గెలవడం అనేది కష్టమనే చెప్పాలి. కానీ ఎలక్షన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి చూడాలి ఏమవుతుందో. పర్టికులర్ గా ఈ పార్టీయే గెలుస్తుందని అయితే చెప్పలేము. ఎందుకంటే పోలింగ్ రిజల్ట్ వచ్చేసి అన్ని 3 పార్టీలు వచ్చేసి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఏది గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం. అలా అని టీవీకే విజయ్ తలపతి గెలుస్తాడా అంటే కష్టమే. సో రిజల్ట్స్ కోసం మనం May 4 వరకు అయితే ఆగాల్సిందే. సో తమిళనాడు ఎలక్షన్స్ గురించి ఎంతో కొంత తెలుసుకునే ఉంటారు. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమాత్రమైనా వర్త్ అనిపిస్తే మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.